తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లు కేవలం అభిప్రాయం తెలుసుకునేందుకు మాత్రమే అసెంబ్లీకి వస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సీఎం, శాసనసభకు స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లు సమాచారం. అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని అడ్డుకుంటామని ఇంతకాలం సీఎం కిరణ్ చెప్తూ వస్తున్న విషయం అబద్ధమని తేలిపోయింది. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర కేబినెట్ ముసాయిదా బిల్లును ఖరారు చేసిన వెంటనే దానిపై అసెంబ్లీ అభిప్రాయాన్ని మాత్రమే కోరడం జరుగుతుందని కేంద్రం నుంచి స్పష్టమైన సమాచారం వచ్చినట్లు తెలిసింది. శాసనసభలో బిల్లుపై చర్చ, దానిపై అభిప్రాయం చెప్పడం తప్ప దానికి ఆమోదం తెలుపుతూ కానీ వ్యతిరేకిస్తూ కానీ ఓటింగ్కు అవకాశమే ఉండదని అసెంబ్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రపతి విభజన బిల్లును పంపుతూనే అందులో స్పష్టంగా అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరతారని, ఎన్ని రోజుల్లో ఆ అభిప్రాయం చెప్పాలన్న అంశాన్ని కూడా అందులోనే నిర్దేశిస్తారు. ప్రస్తుతం కేంద్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి నవంబర్ 4వ వారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా డిసెంబర్ తొలి వారంలో అసెంబ్లీ అభిప్రాయానికి బిల్లు వస్తుంది. రాష్ట్రపతి నుంచి వచ్చే బిల్లుపై తప్పనిసరిగా అసెంబ్లీ చర్చించి అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది కనుక గందరగోళ పరిస్థితులు తలెత్తినా సభను కొనసాగించక తప్పకపోవచ్చని భావిస్తున్నారు. సభలో సీమాంధ్ర ఎమ్మెల్యేల గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమందికి మాత్రమే మాట్లాడే అవకాశం ఇవ్వచ్చు. మరోవైపు విభజన బిల్లుపై అసెంబ్లీలో చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో కేంద్రంలోని పెద్దలు మాట్లాడినట్టు తెలిసింది.